అనుమతులు లేకుండా నడుపుతున్న చైతన్య జూనియర్ కళాశాలపై చర్యలు తీసుకోండి. ఏపీఎస్ జేసీ స్థానిక ఆర్డీఓ కార్యాలయం వద్ద నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థి జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయికిరణ్ యాదవ్ మాట్లాడుతూ బొబ్బిలి పట్టణంలో అనుమతులు లేకుండా నడుపుతున్న శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్పై తక్షణమే చర్యలు తీసుకోవాలని, భవన నిర్మాణంలో ఉంటుండగా 200 మంది పైగా విద్యార్థులతో తరగతులు నిర్వహిస్తున్నారని, దురదృష్టవశాత్తు ఏదైనా ప్రమాదం జరిగితే అక్కడ ఉండే విద్యార్థులు, ఉపాధ్యాయులకు ప్రాణహాని ఉంటుందని కాబట్టి వెంటనే సదరు కళాశాల యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేసి విద్యార్థులకు న్యాయం చేస్తారని, అలాగే కళాశాలలో పుస్తకాలు, యూనిఫామ్లను కళాశాల పేరును ముద్రించి విక్రయించడం కూడా జరుగుతుందని, నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం పెట్టిన ఫీజులు కన్నా అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారని ఆయన తెలియజేశారు. ఆర్ఐఓ గారికి 2 రోజుల క్రితం నుండి ఈ విషయాన్ని తెలియజేసిన నమ్మక నేరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని, వెంటనే దర్యాప్తు జరిపి చర్యలు తీసుకుంటారని కోరారు. ఈ కార్యక్రమంలో అనిల్ కుమార్, రాజేష్, మహేష్, కూర్మారావు తదితరులు పాల్గొన్నారు. రూపాయలు విద్యార్థులను దోషం చేయడం ఎంతవరకు సంబంధించమని అందరినీ ప్రశ్నిస్తాం. దీని గురించి తీసుకురావాలని నేను ఆల్రెడీ మేము ఇక్కడికి వచ్చి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు కూడా కనీసం అనుమతులు లేకుండా ఈ రోజు ఏమో అండర్ కన్స్ట్రక్షన్ లో బిల్డింగ్ పెట్టి వేలాది మంది 200 మంది పైగా విద్యార్థులు అక్కడ చదువుతున్నారు. ఏమైనా యాక్సిడెంట్ జరిగి పిల్లలకి ఏమైనా జరిగితే ఈ చైతన్య కాలేజీ యాజమాన్యం బాధ్యత వహిస్తుందా? రెండోది, ఇది చదువుకునే విద్యాలయమా లేకపోతే మార్కెట్ సంత? ఇలా వేల రూపాయలు పెట్టి కాలేజ్ పేరు ప్రింటింగ్ చేసి వ్యాపారాలు చేస్తున్నారు. ఇది వ్యాపార కేంద్రంగా విద్యా వ్యవస్థని వ్యాపార కేంద్రంగా మార్పిస్తున్నారు. చైతన్య కాలేజీపై తక్షణమే ఏదైతే ఆర్ఐ అధికారులు అన్ని అధికారులు దీనిపై చర్యలు తీసుకొని ముందు ఈ కాలేజీ అనుమతులు లేకుండా నడుపుతున్నందుకు వీళ్ళందరి మీద క్రిమినల్ కేసులు నమోదు చేసి వెంటనే పంపించాలని కోరుకుంటున్నాం. పైన బిల్డింగ్ కడుతున్నాను పడి వస్తే పిల్లల బాధ్యత చూపిస్తావా? అండర్ కన్స్ట్రక్షన్ నడపడానికి ఏమైనా పరిమితులు ఉన్నాయి ఇక్కడ నడపడానికి? ఏమైనా యాక్సిడెంట్ జరిగి వస్తే బాధ్యత ఇది అన్యాయం అని. అలాగే ఇది కాలేజా లేదా విద్యా సంస్థ లేకపోతే వ్యాపార సంస్థగా మారిందా? పుస్తకాలు అలాగే దాంతో పాటు యూనిఫామ్ల మీద పేర్లు వేసుకొని వేల రూపాయల ఫీజులు వసూలు చేసి విద్యార్థి తల్లిదండ్రులను మోసం చేసే విధంగా ఇది కనీసం అనుమతులు లేకుండా మాకు అనుమతులు ఉన్నాయి, అన్ని సదుపాయాలు కల్పిస్తామని చెప్పి పిల్లలతో లక్షల్లో ఫీజులు వసూలు చేసి ఈరోజు కనీసం సదుపాయాలు లేకుండా అండర్ కన్స్ట్రక్షన్ లో రేపు పొద్దున్న ఏమైనా స్లాబ్ కూలి ఏమైనా జరిగితే అక్కడ ఉన్న పిల్లలకి ప్రాణాలకు ఎవరు బాధ్యత వహిస్తారు? కాలేజీ యాజమాన్యం వహిస్తుందా లేకపోతే విద్యాశాఖ అధికారులు వహిస్తారా అనేది తెలియాలి. ఇప్పుడు ఎంత జరుగుతున్నా కూడా 200 పైగా అడ్మిషన్లు చేసి క్లాసులు నిర్వహిస్తున్నా కూడా విద్యాశాఖ అధికారులు ఎందుకు స్పందించలేదు? ఆర్ఐ గారు, మీకున్న చైతన్య కాలేజీకి ఏమైనా ఆలోచనలు ఉన్నాయా? దేని గురించి ఇంకా మీరు ఉపసంహరిస్తున్నారు? ఎవరు పెద్దలు ఉన్నారా? దేని గురించి అని మీరు ఇప్పటి వరకు కాలేజీ సందర్శించకుండా ఇలా జరుగుతుందని మేము హెచ్చరిస్తున్నాం. ఈసారిగానే మీరు వచ్చి చర్యలు తీసుకోకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఆర్ఐ ఆఫీసు ముట్టడి చేసి మీరు చేస్తున్నవే మేము బయటపెట్టాల్సి వస్తుంది.